ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది ఎకరాల రైతాంగానికి జీవనాడిగా నిలిచిన మూసీ ప్రాజెక్టుపై మరోసారి ఆశలు చెగరిస్తున్నాయి. వానాకాలం సమీపిస్తుండటంతో ఖరీఫ్ సాగుకు నీటి విడుదల ఎప్పుడు జరుగుతుందా, చివరి ఆయకట్టు భూములకు ఈసారైనా నీరు చేరుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు జరిగిన ప్రతిసారిలాగే ఈసారి కూడా చివరి ప్రాంతాలకు నీరు అందదేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా పేరొందిన మూసీ ప్రాజెక్ట్ దశాబ్దాలుగా వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఖరీఫ్ సీజన్ సమీపిస్తూ ఉండటంతో రైతుల చూపంతా ఇప్పుడు మూసీ నీళ్లపైనే నిలిచింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 630 అడుగుల వరకు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు. జూన్లో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మూసీ ప్రాజెక్టును మొదట ఆరుతడి పంటల సాగు కోసం నిర్మించినా ప్రస్తుతం రైతులు ఎక్కువగా వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సాగునీటి అవసరం భారీగా పెరిగింది. ప్రతి ఏడాది తీరుగానే చివరి ఆయకట్టు భూములకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వేములపల్లి మండలం చివరి ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 2019లో అప్పటి సీఎం కేసీఆర్ 65 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో కాల్వల రివేట్మెంట్, తూముల మరమ్మతులు, షట్టర్ల ఏర్పాటు, బ్రిడ్జ్ల నిర్మాణం, కంప చెట్ల తొలగింపు వంటి పనులు చేపట్టారు. దాదాపు 6 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఆధునీకరణ పనులు జరగడంతో కాలువల ద్వారా నీటి వృధా గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ కి వచ్చే వాటర్ వచ్చేసి ఎప్పుడంటే జూలై 18వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తాం. వాటర్ కూడా సఫిషియెంట్ సరిపోతుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. షట్టర్స్, గేట్స్ వాటికి సంబంధించిన శాంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా పర్సూ చేస్తున్నాం. ఈ 1 వీక్ లో మోర్ ఆర్ లెస్ 10 days లో అట్లా వస్తాయి. రాగానే అగ్రిమెంట్ మన టెండర్ పెట్టేసి అగ్రిమెంట్ చేయించి వర్క్ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామండి. బిఫోర్ ఖరీఫ్ సీజనే కంప్లీట్ అయ్యేటట్టు చూస్తామండి. నీళ్లు లేకపోతే కదా చివరి ఆయకట్టు వాటర్ పోనిది, నీళ్లు బ్రహ్మాండమైన నీళ్లు ఉన్నాయి. మూసీ ఎడమ కాలువ 38 కిలోమీటర్లు, కుడి కాలువ 40 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఈ కాలువల ద్వారా సూర్యాపేట రూరల్, పెన్ పహాడ్, నగిరేకల్, కేతేపల్లి, వేములపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందించనున్నారు. మొత్తంగా 34 నుంచి 36 గ్రామాల పరిధిలో సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మొదట్లో నీళ్లు వదిలినా చివరి వరకు రావడం లేదు. ఈసారి పూర్తి స్థాయిలో నీరందించాలని కోరుతున్నారు అన్నదాతలు. సమ్మర్లో వాటర్ వస్తుంది, 35-36 ఫీట్ల వరకు వస్తుంది, 45 లెవెల్ ఉంటాయి. కానీ ఇక్కడున్న అధికారులు కానీ ఇక్కడున్న వర్కర్స్ కానీ దాన్ని పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి గేట్లకు ఉన్నటువంటి లీకేజీల్ని అరికట్టకపోవడం వల్ల మళ్ళీ ఒక 5-6 వేల ఎకరాలకు నీరు వచ్చేదాన్ని వృధాగా ఈ ఎండాకాలంలో కిందికి ఏట్లకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రధానంగా దాని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి ఆ లీకేజీల్ని తక్షణం అరికట్టాలని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం తరపున మా యొక్క వినవి. ఆ రైట్ కెనాల్కు లెఫ్ట్ కెనాల్కి ఆ యొక్క కెనాల్ల సైడ్ ఏమిటి సైడ్ కెనాల్స్ ఉన్నవి. ఆ సైడ్ కెనాల్స్ సెటర్స్ లేవు. ఆ సెటర్ల వల్ల కూడా ఈ చివరి భూముల వరకు నీరు పారుగంత అందట్లేదు. ఆ యొక్క సెటర్లు బాగు చేసినట్లయితే దాదాపు 33,000 ఎకరాల సేద్యానికి సరిపోను నీరు అందుతుంది. నీరు కూడా నిల్వ ఉన్నది. దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు 4 TMSల నీరు ఉండే విధంగా ఉన్న ఈ ప్రాజెక్టు, కానీ సిల్ట్ వల్ల 3 TMSలకే పడిపోయింది. 1954లో ప్రారంభమైన మూసీ ప్రాజెక్టు నిర్మాణం 1963లో పూర్తయింది. 4.46 TMCల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ జిల్లాల్లో కీలక సాగునీటి వనరుగా కొనసాగుతోంది. అయితే పూర్తిస్థాయి ఆధునీకరణకు ఇంకా 20 కోట్ల నిధులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ నిధులు మంజూరైతే చివరి ఆయకట్టు భూములకు కూడా సమర్థంగా సాగునీరందే అవకాశం ఉందని చెబుతున్నారు. వానాకాలంలో మూసీ ఆయకట్టుకు నిరంతరాయంగా సాగునీరు అందించే చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. ప్రస్తుతం నీటి మట్టం సాగుకు సరిపడా ఉందని, జూన్లో వర్షాలు కురిస్తే మరింత నీటి నిల్వలు పెరుగుతాయని గుర్తు చేస్తున్నారు అధికారులు. రోజు రోజుకు హైదరాబాద్ పై ప్రాంతంలో వచ్చేటువంటి అంతా కూడా
పూడి సిల్ట్ ఈరోజు 4 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు 2.5 టీఎంసీలకే సామర్థ్యానికి వచ్చేసింది. దీనివల్ల ఏదైతే ఈ 33,000 ఎకరాల పారగంత ఇవ్వాల్సినటువంటి రైతాంగానికి అందాల్సినటువంటి చివరి ఆయకట్టుకు అందాల్సిన నీటి సామర్థ్యం లేకపోవడం వల్ల నీరు చివరికి అందే పరిస్థితి లేదు. దీనివల్ల నీటి సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఈ పైనుంచి వర్షాలు వచ్చినప్పుడు అదనంగా నీళ్లు గేట్లు ఎత్తి సముద్రం పాలైపోయి వృధాగా నీరు వెళ్ళిపోతూ ఉన్నది. అదేవిధంగా దీనికి రైట్ కెనాల్కి సంబంధించినటువంటి గుడివాడ దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఈ లిఫ్ట్ ద్వారా ఇప్పలగూడెము, గుడివాడ, కొర్లపాడు, కొండకిందగూడెం, బండేపాలెం, ఇనుపాముల ఈ గ్రామాలకు సంబంధించి కేతపల్లి సగభాగం మొత్తం సుమారు ఒక 22 చిన్న పెద్ద చెరువులు కలుపుకొని ఈ యొక్క పారగంత కూడా జరిగేటువంటి రైతాంగానికి మేలు జరిగేటువంటి ఆలోచన ఉంది. కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు పూర్తి చేసిన నేపథ్యంలో ఈసారైనా చివరి ఆయకట్టు రైతుల దాహం తీరుతుందా లేక మళ్లీ అదే నిరాశ మిగులుతుందా అన్నది ఖరీఫ్ సాగులో తేలనుంది.